ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన మూవీ రివ్యూ పేరు హిట్ 3. అందుకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోకి లైక్ కొట్టేయండి మరి. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే చెప్పక్కర్లేదు. మా నాని అన్న సపోర్ట్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలాగే మన నాని అన్న తీసిన హిట్ 3 కూడా బ్లాక్ బస్టర్ కొట్టుకుంటూ ముందుకు వెళుతుంది. A1 కలెక్షన్లు ఎక్కువేనేమో మరి. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికల్లా 2 hours 30 minutes. ఈ మూవీలో నాని అన్న పేరు అర్జున్ సర్కార్. ఈ మూవీలో నాని అన్న ఓ వైలెన్స్ క్యారెక్టర్ గా మన అందరికి కనిపించబోతున్నాడు. ఈ మూవీలో మన నాని అన్న చాలా వైలెన్స్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడు. ఈ మూవీలో వైలెన్స్ గానీ, ఆ రక్తపాతం గానీ, ఫైట్ సీన్స్ గానీ వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. మరి ఈ మూవీలో హీరోయిన్ పాత్ర ఎలా ఉందంటే ఒక రేంజ్ లో ఉంటుంది. మన నాని అన్నతో పాటుగా ఈ మూవీలో నటించింది ఇంకెవరో కాదు, మన శ్రీనిధి గారే, కేజీఎఫ్ హీరోయిన్. ఏదేమైనా సరే శ్రీనిధి గారు ఈ మూవీలో యాక్టింగ్ చించేశారనే చెప్పాలి. ఈ మూవీ బాగుందా బాగలేదా అన్న విషయానికి వస్తే నిజంగా ఈ హిట్ మూవీ హిట్ కొట్టిందనే చెప్పాలి. నిజంగా నాని అన్న కెరియర్ లోనే ఇదొక ది బెస్ట్ మూవీగా మారబోతుంది. ఏదేమైనా సరే నాని అన్న స్టోరీ సెలక్షన్ అంటే మరి మామూలుగా ఉండదు. ఈ మూవీలో మన నాని అన్న పోలీస్ డ్యూటీ చేస్తూ క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. నాని అన్న అప్పుడప్పుడు క్రిమినల్ లా మారుతూ ఉంటాడు. అది ఎందుకో అనేది లాస్ట్ క్లైమాక్స్ లో మన అందరికి క్లియర్ గా అర్థమవుతుంది. ఈ మూవీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో మన కార్తిక్ అన్న ఓ క్యామియో రోల్ చేయబోతున్నాడు. నిజంగానే ఈ మూవీలో చాలా అంటే చాలా వైలెన్స్ గా మన నాని అన్న కనిపించబోతున్నాడు. నేను ఈ మూవీ చూస్తున్నప్పుడు ఏదో వైలెన్స్ ఉంటుంది కానీ మరీ ఇంత వైలెన్స్ ఉండదులే అనుకున్నా. కానీ వెళ్ళి చూసిన తర్వాత తెలిసింది ఈ మూవీలో వైలెన్స్ ఎంత ఉందో అనేది. అలాగే ఈ మూవీలో రొమాన్స్ అయితే అంతగా ఎక్కువ ఉండదు, మీరు అంతగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ మూవీలో ఓన్లీ వైలెన్స్, అలాగే రొమాన్స్ ఏదో కొంచెంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ మూవీకి బీజిఎం కానీ సాంగ్స్ కానీ కొత్త ర్యాంప్ వేరే లెవెల్లో కొట్టాడు కదా. ఆ మ్యూజిక్ డైరెక్టర్ మరి ఎవరో కాదు, మిక్కీ జే మేయర్. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీకి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అంటే కంపల్సరీగా వెళ్ళాలి. ఎందుకంటే మూవీ చాలా అంటే చాలా బాగుంది. మరి ఈ మూవీ మీరు చూస్తే ఈ మూవీకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంతో కింద కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. మరి నా రేటింగ్ వచ్చేసరికల్లా 4 points. అలాగే ఈ మూవీకి మీరు వెళ్ళినట్టుగా అయితే మూవీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ క్లైమాక్స్ విషయానికి వస్తే నాని అన్న ఓ తల్లికి ఇచ్చిన మాట కోసం ఫైట్ సీన్ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే CTK ఎందుకన్నాననేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. ఆ ఫైట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మన నాని అన్న క్రిమినల్స్తో పెట్టుకున్న గొడవలు కానీ ఫైట్స్ కానీ క్రెడిట్ మొత్తం ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్కే క్రెడిట్ మొత్తం వెళ్తుంది. నిజంగా చెప్తున్నా మూవీ బ్లాక్ బస్టర్ భయ్యా, మీరు నిజంగా వెళ్ళి చూడండి. నాని అన్న సపోర్ట్ చేసిన ఏ మూవీ కూడా ఫ్లాప్ అవ్వలేదు, అన్ని హిట్లు కొట్టుకుంటూ వస్తున్నాయి. అలాగే నాని అన్న తీసిన ఈ హిట్ 3 మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి. అలాగే ఈ హిట్ 3 మూవీకి సీక్వెల్ గా హిట్ 4 కూడా రాబోతుంది త్వరలో. అలాగే మన నాని అన్న అప్కమింగ్ మూవీస్ కూడా ఎలా ఉన్నాయో చూడాలి మరి. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీకి మీరు తప్పనిసరిగా వెళ్ళండి, చూడండి. మూవీ ఎలా ఉన్నదో అనేది మన కామెంట్స్ లో చెప్పండి. మీరు ఒకవేళ ఈ మూవీ చూసినట్టయితే బాగుందా బాగోలేదో కూడా కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంకో మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తా. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మనకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది.